హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను హంపీకి వెళ్ళినప్పుడు ఎక్కడెక్కడికి వెళ్ళాము, ఏ ప్లేస్ విజిట్ చేశాము మీ అందరితో షేర్ చేయాలనుకుంటున్నాను. మొదటగా మేమైతే మా ఫ్యామిలీ అందరితో కలిసి విఠల్ దేవాలయం చూడడానికైతే స్టార్ట్ అయిపోయాము. మేమందరము ఇలాగా ఒక బ్యాటరీ వెహికల్లో అయితే స్టార్ట్ అయ్యాము. వెళ్ళేదారిలో మాకు ఈ గోపురం అయితే కనిపించిందండి. ఇప్పుడు మేము విఠల్ దేవాలయంలోకి ఎంటర్ అయితే అయిపోయాము. చూడండి, ఇక్కడ చాలా అంటే చాలా పెద్దదిగా కనిపిస్తుంది కదా. ఇక్కడ ఇది దేవాలయమే కానీ ఇక్కడ పూజలైతే జరగవండి. ఎందుకంటే ఇక్కడ చాలా వరకు శిథిలమైపోయాయి. అందువల్ల ఇక్కడ మనకి పూజలు మాత్రం జరగవు కానీ టూరిస్టులు మాత్రం మనకి ఇక్కడ చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. చూడండి, ఇక్కడ స్టార్టింగ్ ఈ గోపురం కూడా మనకి సగం అంతా విరిగిపోయింది కదా. అలాగే మనకి ఇక్కడ రాళ్ళతో చేసిన ఒక రథచక్రం అయితే కనిపిస్తుంది. చూడండి, ఇది మనకి 50 రూపీస్ నోట్ పైన కూడా ఉంటుంది కదా. మేమైతే ఇంకా లాస్ట్లో ఫైనల్గా అక్కడ ఫొటోస్ దిగిపోయామండి ఫ్యామిలీస్తో. నెక్స్ట్ అక్కడ నుంచి నాట్యం చేసే ప్లేస్కి అయితే వచ్చేసాను. ఇక్కడ ఏదో ఒక ఫోటోకి పోసిద్దామని ట్రై చేశానండి. తర్వాత మేము అక్కడి నుంచి అయితే క్వీన్ బాస్ ప్లేస్కి వచ్చేసాము. ఈ ప్లేస్ చూడండి, మనకి చాలా బాగుంది. అసలు రెక్టాంగులర్ షేప్లో అయితే ఉంటుంది. దీన్ని విజయనగర సామ్రాజ్యంలోని రాజమహిళల కోసం అయితే ఏర్పాటు చేశారంట. చూడండి, అసలు ఎంత బాగా ఏర్పాటు చేశారు. మనకు కూడా ఇలా చేస్తే చాలా బాగుంటుంది కదా. చూడడానికైతే రెక్టాంగులర్ షేప్లో ఉంటుంది. చూడండి, దీని చుట్టూ అంతా ఫుల్ గ్రీనరీగా ఉందండి. చాలా అంటే చాలా బాగుంది. ఈ ప్లేసెస్ అయితే ఫొటోస్ తీసుకోవడానికైతే చాలా బాగుంటుంది. ఫోటోషూట్ తీసుకునే వాళ్ళకైతే పండగ చేసుకుంటారు అసలు. ఇక్కడికి వచ్చే లేకపోతే మాకు లంచ్ టైం అయితే అయిపోయిందండి. అందుకనే ముందుగానే లంచ్ చేసుకొని అయితే దీనిలోకి వచ్చేసాము. ఇప్పుడైతే నేను ఒకసారి లోపలికైతే వెళ్తున్నాను. చూడండి, లోపలైతే మనకి అంతా ఇలా అయితే ఉంటుందండి. చుట్టూ మనకి ఇక్కడ వాటర్ అనేది కూడా వీళ్ళు భలే ఏర్పాటు అయితే చేశారండి. ఇక్కడ చూడండి ఎంత బాగుందో. ప్రెసెంట్ అయితే ఇక్కడ వాటర్ అయితే ఏం లేదు కానీ చూడడానికి మాత్రం చాలా బాగుంది. విజిటర్స్ అయితే బాగా వస్తూ పోతూ అయితే ఉన్నారు ఇక్కడ. నేను మా హస్బెండ్ ఒక ఫోటో అయితే ఇక్కడ దిగామండి. చూడండి, మీకు సైడ్ క్లిప్లో యాడ్ చేశాను ఒకసారి. ఇదంతా ఇక్కడ నుంచి మేము నెక్స్ట్ అయితే లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ చూడడానికి అయితే వెళ్ళామండి. చూడండి, అసలు ఈ ప్లేస్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉందండి. అసలు చాలా అంటే చాలా బాగుంది. మాకైతే ఇక్కడ నుంచి వెళ్ళే దారిలో ఇక్కడ ఈ మొక్కను చూడండి, టచ్ మేము వెళ్ళేటప్పుడు మాకు ఈ మొక్క అయితే కనిపించిందండి. మన అందరికి కూడా తెలుసు కదా, అదే అండి టచ్ మీ నట్ ప్లాంట్. ఈ ఆకులను చూడండి, అసలు టచ్ చేయగానే భలే ముడుచుకుంటాయి కదా. మేమందరం కూడా ఒకసారి టచ్ చేసి బాగా ఎంజాయ్ చేసేసాము. తర్వాత ఇంకా టెంపుల్కి స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ పెద్ద పెద్ద తాడి చెట్లు అయితే ఉన్నాయండి. చూడండి, చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామిని చూడండి, చాలా అంటే చాలా పెద్దగా ఉన్నాడు. మనకు చెయ్యి ఒకసారి చూడండి. ఇక్కడ ముందైతే తన ఒడిలో లక్ష్మీదేవి అయితే ఉండేదంట. మొగలన్నిటినీ కూడా మ్యూజియంలో అయితే పెట్టేశారంటండి. చూడండి, అసలు ఇక్కడ ప్లేసెస్ మాత్రం చాలా బాగున్నాయి. క్లైమేట్ అయితే మనకి చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడికి వచ్చేవాళ్ళు, పోయేవాళ్ళు, ఫొటోస్ తీసుకునేవాళ్ళు ఎంతమంది అంటుస్తున్నారంటే అంతమంది వస్తున్నారు. ఈ ఫారినర్స్ కూడా చాలా మంది వచ్చున్నారండి ఇక్కడ. దీనికి పక్కనే మనకి బడవలింగ టెంపుల్ అయితే ఉంటుందండి. చూడండి, ఇక్కడ మనకి శివుడు కూడా నీళ్ళల్లో అయితే మనకు కనిపిస్తాడు. ఈ శివలింగము చాలా పెద్దగా ఉందండి. మనకి వీడియోలో సరిగా కనబడడం లేదు కానీ రియల్గా మాత్రం చాలా అంటే చాలా పెద్దగా కనిపిస్తుంది. చూడండి, ఇక్కడ ఈ శివలింగానికి రోజులు పూజలు కూడా చేస్తారంట. విజిటర్స్కి మాత్రం మనకి లోపలికైతే అలవ్ లేదండి. దీనికి పైన కూడా ఓపెన్ అనేది ఉంటుంది గుడికి. తర్వాత మేము ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడి నుంచి విరూపాక్ష టెంపుల్ అయితే చూడడానికి స్టార్ట్ అయిపోయాము. రోడ్డుకి ఆ పక్క ఈ పక్క చూడండి, అసలు ఎన్ని మోన్మెంట్స్ అయితే మనకి కనిపిస్తున్నాయో. చాలా అంటే చాలా ఉన్నాయండి. అసలు మనకి ఓపిక అయితే ఉంటే మాత్రము హ్యాపీగా నడిచి వెళ్ళిపోవచ్చండి. కానీ నడిచి వెళ్ళి చూడాలంటే ప్రతి ప్లేస్ మాత్రం చూడలేమండి. ఎందుకంటే మనకి హంపి చాలా అంటే చాలా పెద్దది. అందువల్ల వెహికల్లో వెళ్ళడమే బెటర్ అనిపిస్తుంది. ఇక్కడ చూడండి, కొంతమంది నడిచి కూడా వెళ్తున్నారు. అసలు అదంతా మనకి మార్కెట్ ఏరియా అంట. ఈ చుట్టుపక్కల కనిపిస్తుంది కదా అదంతా. అంటే అప్పుడు ఆ రోజుల్లో మనకి కొనేవాళ్ళు, అమ్ముకునేవాళ్ళు, ఇక్కడే వచ్చి కొనుక్కునేవాళ్ళు, మనకి బజార్ లాగా. ఇప్పుడైతే మనము ఎంట్రన్స్లోకి అయితే విరూపాక్ష టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. చూడండి, గోపురం మనకి ఎంత పెద్దదిగా ఉందో. అసలు ఇక్కడ టూరిస్టులు అయితే చాలా ఎక్కువ మంది వస్తున్నారండి. మేము వెళ్ళే సమయానికైతే మనకు లైట్గా వర్షం అయితే పడుతూ ఉంది. ఇక్కడ పక్కన దీనికి కోనేరు కూడా ఉందండి. అక్కడ కూడా ఏదో కట్టడం ఉంది కదా. వీటన్నిటి పేర్లు మనకైతే కరెక్ట్గా తెలియదు కానీ చాలా అయితే చాలా బాగుందండి. వర్షం పడతా ఉందని మా ఆయన అయితే పాపకి తన షర్ట్ అయితే వేస్తున్నాడు. మా పాప అయితే తీసేస్తూ ఉందండి. అసలు ఆ అమ్మాయి అస్సలైతే ఉండించుకోవట్లేదు. టెంపుల్కి ఒక ప్రత్యేకత అయితే ఉందండి.
ఇక్కడ శివుడు మనకి లింగ రూపంలో అయితే కాకుండా విగ్రహ రూపంలో అమ్మవారితో కలిసి ఉంటారంట. ఇంకా ఇక్కడ లైట్‌గా రెయిన్ పడుతూనే ఉందండి. రెయిన్ అయితే తగ్గలేదు. మేము లోపలికి వెళ్ళాలి అనుకున్నాము. కానీ క్లోజ్ చేసైతే ఉన్నారు. 2:30కి అలా ఓపెన్ చేస్తామని చెప్పారు. మేము అందుకే వెయిట్ చేస్తూ ఉన్నాము. ఫైనల్‌గా వెళ్ళి ఒక పిక్ తీసుకొనైతే వచ్చేసామండి టైం అయిపోయిందని. తర్వాత మేము టెంపుల్‌కి పక్కనే హిల్ ఏరియా అని చెప్పాను కదా! నేనైతే అక్కడికి వెళ్ళిపోయానండి. అసలు పైనుంచి చూస్తే మాత్రము చాలా అంటే చాలా బావుందండి ప్లేస్ అసలు. మస్ట్ విజిట్ ప్లేస్ అని మాత్రం చెప్పొచ్చు. చూడండి అసలకి పైనుంచి చూస్తుంటే మనకి టెంపుల్ గాని, ఆ ఊరంతా ఎంత చక్కగా కనిపిస్తుంది. అంత బావుందండి. మీరైతే తప్పక వెళ్ళండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్‌ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.